హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో అన్నంలోకి ఒక రుచికరమైన పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీ అనమాట. మనం అన్నంలోకి కొబ్బరి పచ్చడి ట్రై చేసి ఉంటాము, లేదా పుదీనా పచ్చడి ట్రై చేసి ఉంటాం. ఈ రెండిటి కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంతవరకు చేయకపోయి ఉంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే ఈ పుదీనా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఇవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఒక 2-3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దించే ముందుగా 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసేసి చిటపటలాడేంత వరకు వేయించి స్టవ్ ఆపేసేసి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చడి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 15 పచ్చిమిర్చి దాకా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని కూడా నూనెలో కొంచెం వేయించాలి. 2-3 నిమిషాల పాటు ఈ కొబ్బరిని వేయించిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు వేయండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఈ టమాటాలు, పుదీనా అన్నీ కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 లేదా 10 నిమిషాల పాటు మగ్గిస్తే ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయండి. ఇలా మెత్తగా మగ్గితే సరిపోతుంది. వాటర్ అంతా కూడా ఎగిరిపోకూడదు అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, సో ఆ మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇందులోకి కొద్దిగా చింతపండు, చిన్న ముక్క చింతపండు సరిపోతుంది. అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా వేడి నీళ్లు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. సో పచ్చడి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి పోపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి తాలింపుని వేయించేసి ఈ పచ్చడిలోకి వేసేసుకోండి. ఇలా తాలింపుని ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పచ్చడి మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటే టేస్టీ యమ్మీ పుదీనా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి 2 రోజుల పాటు తినొచ్చు అనమాట. కొబ్బరి కదా, సో త్వరగా పాడైపోతుంది కాబట్టి 1 లేదా 2 రోజుల పాటు ఈ పచ్చడిని తినేసేయచ్చు. అసలు 2 రోజులు కూడా ఉంచరండి. మీరు ఏ పూట అయితే చేస్తారో ఆ పూటే ఈ పచ్చడి అయితే ఖాళీ అయిపోతుంది. సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఈ పుదీనా కొబ్బరి పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.